కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల పంచాయతీ కార్యాలయం ఆవరణంలో మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రితీష్ రెడ్డి మాట్లాడుతూ 100 రోజుల పాలనలోనే చంద్రబాబు ప్రజా సంక్షేమ పాలనను అందించాం. 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏమేమి హామీలు నెరవేర్చిందో ప్రజలకు వివరిస్తున్నాం. 100 రోజుల్లో పెన్షన్లు పంచాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, మెగా డిఎస్సిపై తొలి సంతకం, డాక్రా మహిళలకు 5 లక్షల నుంచి 10 లక్షల రుణాలు, అన్న క్యాంటీన్లు ప్రారంభించాం అన్నారు. దానికోసం అన్ని ప్రభుత్వ రంగంలో వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా అనేక రకాలైన పెద్ద పెద్ద కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో తీసుకొని వచ్చేసి వాటి ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు అందజేయాలనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మన రితీష్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు ఒక 30 కంపెనీలు ఈ రోజు 10 శ్రీ బీఆర్ డిగ్రీ కళాశాలకు వచ్చేసి అక్కడ బ్రహ్మసాగర్ ఉంది. దీంట్లో చెరువులన్నీ నింపాలా. శ్రీశైలం నుంచి వీరారెడ్డి గారి ఎడమ కాలం అమ్మటి అన్ని చెరువులకి నీళ్లు ఇవ్వాలంటే 4 రోజుల ముందు బ్రహ్మసాగర్ లో నీళ్లు ఎత్తి చెరువులన్నిటికీ నీళ్లు నింపడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులైనా కానీ ఖచ్చితంగా పూర్తి చేస్తామనే హామీతో ఎటువంటి ఇది లేకుండా నిన్న కడుపు కూడా మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో నీళ్లు బ్యాలెన్స్ వర్కులు ఉన్నా కంప్లీట్ చేయాలన్నాం. ఎల్ఎస్పి కూడా నీళ్లు వదలడం జరిగింది. అన్ని చెరువులు దాదాపు 200 పైబడి చెరువులు ఉన్నాయి. బద్వేల్ తాలూకాలో